అర్థం కాలేదు. నా పేరు లోకేష్, మాది బంగారపల్లి మండలం కోరపల్లి గ్రామం. జరిగిన సంఘటన వచ్చి వాడు వచ్చి మా అన్న నాకు కరెక్ట్గా 3 గంటలకి ఆ ఊరు నుంచి మునిరాజా అనే అన్న ఫోన్ చేసి మీ అబ్బాయి ఇలా బండిలో పడిపోయినాడు రండి అని ఫోన్ చేశాడు. నేను ఎందుకు పడిపోయినాడు, వాడు పోయింది తగ్గువారపల్లికి కదా అంటే, లేదు ఇక్కడ వచ్చి పడిపోయినాడు, దండపల్లి దగ్గర బండిలో పడిపోయినాడు అని చెప్పినాడు. సరే కూడా వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే వాళ్ళు వెనకాల కొంచెం దూరంగా వస్తున్నారు, మీరు రండి అనేసి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశానని చెప్పాడు. ఇక్కడ కూడా అతను మునిరాజా వచ్చి బండిలో పడిపోయినాడు అని చెప్పి రాపించినాడు ముందుగా వచ్చి కూడా ఇక్కడ. కానీ అక్కడ ఆ ఊరు వాళ్ళని అడగతా అంటే మిద్ది మీద నుంచి పడిపోయినారు అని ఆ ఊరు మొత్తము, ఆ ఊర్లో ఎంతమంది అంతమంది మిద్ది మీద నుంచి పడిపోయినారనే చెప్తున్నాడు. సరే ఈ మునిరాజా కూడా ఇక్కడికి వచ్చాక మిద్ది మీద నుంచే పడిపోయినాడనే కదా చెప్పాలి, బండిలో పడిపోయినాడని ఎందుకు దాన్ని మార్చి చెప్పినాడు. మళ్ళీ కూడా వచ్చిన వాళ్ళు ఏడా అంటే వాళ్ళు వెనకాల వస్తున్నారు అన్నాడంట. కూడా వచ్చిన వాళ్ళు ఏం చెప్పారంటే మునిరాజా వచ్చి మీరు రావద్దండి, వస్తే వాళ్ళు మిమ్మల్ని కట్టేసేస్తారు, మీరు ఏడే ఉనండి, నేను తీసుకొని పోతాను ఈ హాస్పిటల్కి, మళ్ళీ వద్దురు మీరు కొద్దిసేపు తర్వాత అని చెప్పారు. ఇప్పుడు ఎవరన్నా కానీ ఆపదలో పైనుంచి పడిపోతే పోయి వాడిని ఎత్తి పరామర్శిస్తారు, కానీ నువ్వు రావద్దు నిన్ను కడేసేస్తారని ఎందుకంటారు. వాడిని బాగా కొట్టి అది ఇది చేసింటేనే కదా ఈయన కూడా ఆ మాట చెప్తాడు. ఇవి అలా చెప్పి మళ్ళీ ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఫోన్ కూడా అక్కడే ఉండింది, వాళ్ళ నాన్న వాళ్ళు కూడా ఆ ఊర్లోనే ఉన్నారు. ఆ అమ్మాయి 2 గంటలకి కరెక్ట్గా మా అన్నకి మెసేజ్ అంతా చేసింది, మీ 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 తమ్ముడు ఇలా పడిపోయినాడు రండి అన్న సోన్ అంతా కూడా చెప్పింది. వాళ్ళ అమ్మ నాన్న కూడా దీంతో ఈ విషయంలో కలగ చేసుకున్నారు. వాళ్ళు కూడా సరే ఇప్పుడు తప్పు ప్రతి ఒక్కరు చేస్తారు, తప్పు చేయనోడు ఎవ్వడూ లేదు, తప్పు చేస్తారు కదా. ఆ తప్పుని 4గురికి చెప్పడమో పెద్దలకో లేదంటే ఆ ఊర్లోనే కూడా పట్టి కట్టేసేసి మీ అబ్బాయి ఇలా చేశాడు మీరు రండి అని స్టేషన్లో కేసు ఇవ్వడమో ఇలా చేయాలి. కానీ చట్టాన్ని చేతికి తీసుకొని చచ్చేదాకా కొట్టి లాస్ట్ ఒక 2 సెకండ్స్లో అక్కడ పండబెట్టేసి వాళ్ళ పాటికి వాళ్ళు గమ్మునైపోతే దీనికి పోలీస్ వారిని రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరిని నేనేమంటే కోరుకుంటా అనేది, దీన్ని రాజకీయం చేయొద్దండి, దయచేసి దీన్ని న్యాయం చేయండి, ఇలాగ ఇంకొకరు ఎవరు బలి కాకూడదు, ఇది నేను కోరుకుంటాను అన్న. నా పేరు వంశీ, గుంటూరు గ్రామ పంచాయతీకి చెందిన సర్పంచ్ని. సో 10 రోజుల క్రితం జయదీప్ అనే అబ్బాయి పలంనేరు దండపల్లి గ్రూప్ రావడం జరిగింది. అక్కడ ప్రమాదవశాత్తు జయదీప్ అనుమాన స్థితిలో రక్తమడుగులో పడి ఉన్నాడు. అది ఏదర్ వాళ్ళు కొట్టి అక్కడ పడేశారా లేదా మిద్దిపై నుంచి జారిపడినాడా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. కావున ఇవి ఏమున్నా కూడా మాకు దీంట్లో ఫ్యాక్ట్స్ బయట తీసి నిజ నిజాలు వెలికి తీసి మాకు న్యాయం జరగాలి, ఇది ఒకటే కోరుకుంటున్నాము. అందుకే మేమంతా కూడా గ్రామ ప్రజలంతా ఇక్కడికి వచ్చాము. మాకు న్యాయం ఖచ్చితంగా జరిగేలాగా చూస్తామనేసి మాకు డిఎస్పీ గారు హామీ ఇచ్చారు. సో పోస్ట్ మార్టం నిమిత్తమై ఇక్కడ కూర్చున్నాము, ఆ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. మా అక్క కొడుకు జయదీప్ ఒక 10 డేస్ ముందు దండపల్లి కురపల్లికి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు బంధువులు ఇంటికి వచ్చినాడు. అక్కడ నైట్ ఏం జరిగిందో తెలియదు. వాళ్ళని అడిగితే ఒకరు మిద్దిపై నుంచి పడిందంటారు, ఒకరు కొట్టిందంటారు, ఏదైనది సక్రమంగా మనకి తెలియలేదు. అక్కడ వాళ్ళని అడిగితే అక్కడి నుంచి అక్కడ కింద పడినాడనేసి చూసి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించినాడు. అక్కడ ఉన్న మునిరాజా అనే అతను. ఆ మునిరాజా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు కాల్ ద్వారా. మేము స్పందించి మళ్ళా ఇక్కడికి వచ్చి చేరుకొని చూసి సిఎంసి హాస్పిటల్కి తీసుకున్నాము. అక్కడ ఎమర్జెన్సీ సీరియస్ అని చెప్పినారు. కోలుకునే అవకాశం 90% కనిపించలేదు. ట్రీట్మెంట్కి ఏమాత్రం స్పందించలేదు. దీని ద్వారా తెలిసిందే, దీన్ని సిఐ కానీ డిఎస్పీ కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, వాళ్ళకి కంప్లైంట్ కూడా రాయించినాము. అక్కడ విచారించి మా జయదీప్కి న్యాయం చేకూరాలని మేము ప్రభుత్వం నుంచి కానీ సిఐ ద్వారా డిఎస్పీ ద్వారా కూడా కానీ న్యాయం చేకూరుస్తారనేసి ఆశిస్తూ తెలియజేస్తున్నాం. గోకుల్ ప్రసాద్, మాది కురపల్లి గ్రామము. ఇప్పుడు జయదీప్ అనే అతను వచ్చేసి మా మామ కొడుకు. ఆ పిల్లోడిని 3వ తారీఖు సాయంకాలం బండిలో తీసుకెళ్ళినారు. ఎవరు ఇద్దరు, వినీత్, కళ్యాణ్ అనే అతను. కళ్యాణ్ వచ్చేసి బంగారపాలెం, వినీత్ వచ్చేసి మా ఊరే. ఆ పిల్లోడు ఆ అమ్మాయి వచ్చేసి ఫోన్ చేసిందంట ఇతనికి, ఎవరికి, జయదీప్కి, నువ్వు ఎవరు లేరు మా ఇంట్లో, నువ్వు రమ్మనేసి.
అతను ఈ ముగ్గురితో కలిసి వెళ్ళినాడు. రాత్రి 1 గంటకు ప్రాంతంలో దండపల్లి కురపల్లి చేరుకున్నాడు. ఆడపోయి ముండరాజు అనేసి అక్కడ వచ్చేసి వినీత్ అనే అతనికి వాళ్ళ బంధువులు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో పోయి వీడు ఒకడే వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. ఎవరు? లింగప్ప వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయితో కలిసినాడు. అమ్మాయితో కలిసి తర్వాత వీళ్ళు ఆడ చెప్పిండేది ఏమంటే కొట్టి పైనుంచి పడిపోయినారని ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ ఆడ పైన రూమ్లో కొట్టి ఆ రక్త మార్కులు అంతా ఉన్నాయి. పైనుంచి పడిపోయి ఉంటే ఆ రక్త మార్కులు పైకి వెళ్ళినాయి అనేసి మా ఇది అనుమానము. అట్లనే మేము కంప్లైంట్ ఇచ్చి 7వ తారీఖు కంప్లైంట్ ఇచ్చినాము. 7వ తారీఖు కంప్లైంట్ ఇచ్చినాక ఇప్పటి వరకు 12వ తారీఖు అవుతుంది. ఇంతవరకు ఏ స్పందన లేదు. మళ్ళీ నిన్న వచ్చి డిఎస్పీ గారు ఏమంటున్నారంటే మీరు ఇది చేయండి, మీకు న్యాయం చేస్తామని అన్నారు. కరెక్ట్గా ఈ 7 రోజులుగా ఏమీ జరగలేదన్నమాట. మా విన్నపం ఏమంటే ఒక అబ్బాయి ప్రాణం పోయింది. అతను ఏది చేసినా కానీ వాళ్ళ దీంట్లో కంట్రోల్లో తీసుకొని వాడిని కొట్టి చంపేంత ఇది ఉండదు. కొట్టి చంపినారని మేము అంటున్నాము. వాళ్ళు ఏమంటున్నారు పడిపోయినారు. అది మాకు అది పోలీసులు తేల్చి మాకు న్యాయం చేయాలి. మేము కోరుకుంటూ ఉండే పోలీసు వాళ్ళని. ఆ కుటుంబం పరిస్థితి ఏమంటే వాళ్ళ నాన్న వచ్చి డయాలిసిస్ పేషెంట్. అతను వచ్చేసి ఒకడే ఎండింగ్ మెంబర్. ఆ ఇంట్లో వచ్చేసి ఎండింగ్ మెంబర్ ఒకడే. ఆ కుటుంబం మొత్తం వాళ్ళపైన ఆధారపడింది. ఆ కుటుంబం ఎండింగ్ మెంబరే చనిపోతే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమి? ఆ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని పోలీసు వాళ్ళని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. వచ్చేసి తీసుకెళ్ళిన ఇద్దరు వినీత్, కళ్యాణ్ వాళ్ళు తీసుకెళ్లారు. వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేశారో తెలీదు. ఆ ఊర్లో అనుమానం వచ్చేసి ఆ అమ్మాయిల తాత లింగప్ప, బీరప్ప, వెంకటరమణ, లక్ష్మీనారాయణ, వెంకటరమణ అని 5 మంది పైన మేము కంప్లైంట్ ఇవ్వడం కూడా వాళ్ళ 5 మంది పైన ఈ ఇద్దరు తీసుకెళ్ళిన వాళ్ళ పైన కంప్లైంట్ ఇచ్చాము. దానికి న్యాయం చేయాలి. ఏం జరిగింది అక్కడ? మా అబ్బాయి పడిపోయినాడా లేదా వాళ్ళు కొట్టి చేసినారా అది తెలుసుకోవాలి. చెప్పనా? ఒక అబ్బాయిని వాడే ఆత్మహత్య చేసుకోవాలా లేదా మనం పారిపోవాలని దూకింటే ఒక గోడ నుండి 25 అడుగుల గోడ నుండి మిద్దెపై నుంచి దూకితే కనీసం 4 అడుగులు 5 అడుగులు ఆ పక్క దూకుతాడు. ఆ పక్క దూకితే బ్లడ్ ఆడనే పడతాడు. పడిన తర్వాత కాళ్ళు నడుము ఎడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ఇతన్ని మిద్దెపై నుంచి వాంటెడ్గా కొట్టి తీసుకొచ్చి లాస్ట్లో గోడ పక్కల బండ్ల పక్కన పెట్టేసి వితిన్ ½ ఫీట్ లేదు, ½ ఫీట్ పక్కలో పైనుంచి ఏమైనా దారి పడతారా? కనీసం దారం కట్టి వదిలే కానీ ఆడే ఉండగలడా? 2 అడుగులు 3 అడుగులు ఆ పక్క పడతాడు. పడిన తానే బ్లడ్ అంతా పడుతుంది. ఇదే స్పాట్లో విత్ డ్రైనేజీ బండ్ల పైనే ఎందుకు పడతారు? ఆ కుటుంబానికి అతను ఒకనే దిక్కు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. వాడిని వాంటెడ్గా వానికి తొడుకుమైన వాళ్ళు ప్లస్ ఆడ ఉన్న వాళ్ళు మొత్తం ప్లాన్ చేసి వాంటెడ్గా జరిగిన సంగతే. కానీ ఇది వాడు ఆత్మహత్య కాదు. ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలంటే ఇంట్లో వాళ్ళు కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కానీ చేస్తారు. వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎవరు చేయరు సార్. దయచేసి ఇది ప్రభుత్వం కానీ మన పోలీసులు పెద్దలు కానీ ఉన్న న్యాయస్తులు రక్త సంబంధికులు కానీ వాళ్ళ స్వార్థాలకు కాకుండా న్యాయం చేయమండి. ఒకవేళ వాడు అబ్బాయి మాత్రం చేస్తామని నీకు అమ్మ నాన్నకు తెలిసి ఉంటే 2-3 ఏళ్ళుగా కనీసం వాళ్ళ అమ్మకి వాళ్ళ నాయనకి లేదా వాళ్ళ తాతగారికి వాళ్ళకంతా ఇంటిమేషన్ ఇచ్చి చేయాలి. వితౌట్ ఇన్ఫర్మేషన్ వీడు పోయినాడుగా, వీళ్ళు 3 పోయినారు. 3లో ఒకడు ఉండమంటే నేను వస్తానని చెప్పి పోయినారు లోపలికి పోతే ఈ సింగల్ అబ్బాయి పోయినాడు. ఈ మిగతా 2 వానికి ఏమైనా లేదని మేము పోతామంటే అతను 3rd పర్సన్ ఆ ఊరు అతను మీరు పోతే ఏమన్నా గలాట్ అవుతుంది, వద్దు మీరు పోవద్దని ఆయనే వచ్చి 108 తెచ్చి పల్మేర్ ప్రభుత్వ హాస్పిటల్ జాయిన్ చేయడం అంత అవసరమే. నా వల్ల ఎత్తను కాదు, నువ్వు రా. పడిన సమయంలో అదే ఊర్లో వాళ్ళు చెప్పటం 10 మంది 20 మంది 30 మంది ఆడవాళ్ళు మామూలు 2 సార్లు నీళ్ళు ఇచ్చి తాపించి అతనే వాకబుల్ 3 సార్లు 4 సార్లు వాకబుల్ చేసి అంటే లోపల తొడుకుమైన వాళ్ళు అడిగిపోతారు. సపోజ్ తొడుకుమైన వ్యక్తులు కూడా ఇప్పుడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని ఎందుకు వస్తుంది? 13th డేట్ ఈరోజు, ఆయన 3వ తేదీ నైట్ పోయిండేది. ఇప్పటివరకు ఆ సాక్షులు కానీ ఎవరు కానీ ఎందుకు చెప్పరు? సరే వాళ్ళు 2 రక్త సంబంధికులే, అన్నదమ్ములే. ఈ మాట అయింది మామ, మేము తెలిసి తలకపోయినాము, మన బంధువుల దగ్గరికి వచ్చి మాట అయింది చెప్పింటే వీళ్ళు అది వేరే రకంగా ఉంటుంది. జరిగింది ప్రమాదవశాత్తు అనేసి వీళ్ళు వాంటెడ్గా బుక్ చేసి ఇలా చేసిండారు. కానీ దానికి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. న్యాయం ఏది ఉంటే చాలు, ₹1 కానీ మేము దాని గురించి ఆలోచన, మాకు న్యాయం కావాలి. అది బంగారపాలెం కురుపల్లి కురుపల్లి పిల్లోడి పేరు జయదీప్, వాళ్ళ అమ్మ పేరు హేమలత, వాళ్ళ నాన్న దేవేంద్ర. ఆ పిల్లోడు వచ్చిందని 4వ తేదీ తెల్లవారుజాము 3వ తేదీ నైట్ వచ్చిందనేసి మా ఊరి పిల్లోడు వినీత్, బంగారపాలెంకి సంబంధించిన కళ్యాణ్ అనే పిల్లోడు అతన్ని ట్రాప్ చేసి దండపల్లి కురుపల్లికి పిలుచుకొని వెళ్ళారు. ఆ పిల్లోడు రానంటే కూడా పిలుచుకొని వెళ్ళారు. 4వ తేదీ పొద్దున్న 3 గంటలకు మాకు ఫోన్ వచ్చింది.
ఆ పిల్లోనికి ఇలా దెబ్బలు తగిలినాయి, మేము హాస్పిటల్లో జాయిన్ చేసినామనేసి కాల్ చేశారు. అప్పుడు పిల్లోనికి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళంతా వెళ్ళి అతన్ని పరిస్థితి చూసి ఇటు పొలంనేరులో సీరియస్గా ఉందని చెప్పడం వల్ల తీసుకొని వెళ్ళిందనేసి రాణిపేట సిఎంసీలో జాయిన్ చేశారు. 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు అక్కడ 6 రోజులు ట్రీట్మెంట్ చేయించాం. మా పరిస్థితి బాగాలేదనేసి అమౌంట్ లేదనడం వల్ల మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి మార్చినాం. అక్కడ సీరియస్గా ఉందని చెప్పడం వల్ల మళ్ళీ ఇంకా తిరుపతి అట్లా తీసుకెళ్దామనేసి మారుస్తూ ఉండగా సడన్గా నిన్న సాయంత్రం మా పిల్లోడు మరణించడం జరిగింది. మేము వచ్చిందనేసి ఈ ట్రీట్మెంట్ సమయంలో మేము కంప్లైంట్ ఇవ్వలేదు. మళ్ళీ ఇంకొచ్చి 6వ తేదీ వచ్చిందనేసి సిఐసార్కి ఇన్ఫార్మ్ చేశాను. సిఐసార్ లీవ్లో ఉండడం వల్ల మళ్ళీ ఇంకా మరుసటి రోజు 7వ తేదీ కంప్లీట్ తీసుకున్నారు. మళ్ళీ ఇంకా ఇప్పుడు ఈ పిల్లోడు చనిపోయినాక మేము మళ్ళీ ఇంకా వచ్చి రిటర్న్ మళ్ళీ కంప్లైంట్ డిఎస్పీ సార్కి ఇచ్చాము. ఇలా పిల్లోడు కంప్లైంట్ ఇచ్చినాము, కొట్టారని చెప్పి కంప్లైంట్ ఇచ్చాము. ఈరోజు ఆ పిల్లోడు చనిపోయినాడు అనేసి మళ్ళీ రిటర్న్ మేము కంప్లైంట్ ఇవ్వడం వల్ల సార్ దాన్ని కొట్టినారని కూడా చెప్పినాడు. అందుకని ఆ సార్ వచ్చిందనేసి ఇప్పుడు దానికి తగిన చర్యలు తీసుకుంటాము అనేసి మాకు చెప్పినారు. ఎందువల్ల కొట్టినారు అతన్ని? అమ్మాయి వచ్చిందనేసి మా ఊరి జాహ్నవి అనేసి అమ్మాయి రమ్మని చెప్పి ఫోన్ చేసిందంట. వాళ్ళు లవ్ చేసుకుంటున్నారని చెప్తున్నారు, ఇప్పుడు తెలుస్తుంది కానీ మాకు ముందుగా ఏం తెలియదు. అమ్మాయి పిలిచిందనేసి వెళ్ళినాడు అనేది ఇప్పుడు తెలుస్తుంది. అక్కడ మిద్దిపై నుండి పడిపోయినాడు అనేసి కొందరు చెప్తున్నారు, కొందరు వచ్చి డ్రింక్ చేసి బండిలో పడిపోయినాడని కొందరు చెప్తున్నారు, ఒకరు చెప్తున్నారు. కానీ పోలీసు వాళ్ళు బాగా విచారించి దర్యాప్తు చేసి ఏం జరిగింది నిజానిజాలని తెలిస్తే మాకు కొంచెం న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. మాది బంగారుపాలెం దగ్గర జి కురపల్లి దేవేంద్ర గౌడ్ గారు కొడుకు జైదీప్ అనే బాబు, వాళ్ళమ్మ పేరు హేమలత. 4వ తేదీ నాడు 9:30 కూడా మా ఇంటి దగ్గరే ఉన్నాడు. వానికి మెసేజ్లు పెట్టి రమ్మని చెప్పి దండపల్లి కురపల్లి గ్రామానికి రమ్మని చెప్పి అక్కడ ఏం జరిగిందో తెలియదు. మళ్ళీ ఇంకా పొద్దున్నే మాకు మెసేజ్ పెట్టినారు. అన్నీ అయిపోయిన తర్వాత మేము వచ్చే కాడికి మా బిడ్డ చేతుల్లో లేదు, చాలా దారుణంగా ఉన్నాడు. అందుకనేసి మేము ట్రీట్మెంట్కి పోతే కూడా ఆడు కూడా బతకడు, చాలా సీరియస్ క్రిటికల్ కేసు అని చెప్పినారు. చెప్పిన తర్వాత మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టినాము, చాలా చేసినాము. ఆ బాబు ఒక్కడే వాళ్ళ ఇంట్లో ఉండేది. కానీ ఆ బాబు వచ్చిందనేసి ఆ బాబు తరపున వాళ్ళ డాడీ వచ్చి డయాలిసిస్ పేషెంటు. నెక్స్ట్ వచ్చి మొన్న వాళ్ళ పెదనాన్న చనిపోయినాడు. వాళ్ళ పెదనాన్న చనిపోయిన 3 రోజులు ఇలాగ జరిగింది. కానీ ఆ బాబు వల్లనే వాళ్ళ కుటుంబం మొత్తము పోషిస్తూ ఉన్నాడు. వాళ్ళ నాన్న ఇప్పుడు కూడా ఆల్రెడీ ఇప్పుడు చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలిసిస్ జరుగుతూ ఉంది. ఆ బాబు వల్లనే వాళ్ళ కుటుంబం జరుగుతూ ఉండింది. ఆ బాబుని అటు చేసేస్తున్నారు, వాళ్ళ కొంపని కూల్ చేస్తున్నారు. దయచేసి మాకు న్యాయం కావాలా, ఎవరికి ఈ విధంగా చేయండి. ఎవరు ఈ విధంగా చేసింది? దండపల్లి కురపల్లి లింగప్ప గౌడ్ గారి వాళ్ళ ఇంటి దగ్గర ఇలా జరిగింది. మాకు న్యాయం కావాలా. మా ఊర్లో వినూత్ అనే పిల్లోడు రమ్మని చెప్పి తీసుకుపోయినాడు. మేము 9:30 కూడా మా అక్కతో వెళ్ళి వచ్చిన బాబు, ఆ బాబు అక్కడే కాసుకొని ఉండే అంగన్వాడి దగ్గర కూర్చోండి ఆ బాబుని తీసుకోపోయినాడు. అతని పేరు వినూత్. తొడుకోపోయి ఇలా చేసినారు. మాకు న్యాయం కావాలి, మాకు దయచేసి మాకు న్యాయం చేయండి. ఆ బాబు వల్లనే వాళ్ళ కుటుంబం పోషిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ బాబు లేకుండా వాళ్ళ ఇల్లు ఎట్ట జరగాల, ఏం చేయాలా? వాళ్ళ డాడీ కూడా డయాలిసిస్ పేషెంట్, వాళ్ళ డాడీ కూడా బతకడానికి నమ్మకం లేదు మాకు. నేను వాళ్ళ పెద్దమ్మ కావాలా, మా చెల్లెలు కొడుకేవాడు. ఇట్లా చేసినారు, ఇట్లా అన్యాయం ఎక్కడ జరగలేదు, మేము చూడలేదు. ఏం చేయాలి మాకే అర్థం కాలేదు. మాకు న్యాయం చేయండి సార్, మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం కావాలా.